హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ విషయంలో మీ పార్ట్నర్ ఉద్దేశం ఏంటి, అలాగే ఇక్కడ మిమ్మల్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ సపరేషన్లో అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జడ్జిమెంట్ కార్డ్, టూ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ స్పేడ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. అన్ని పెంటికల్స్ వస్తున్నాయి. నైట్ ఆఫ్ స్పేడ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, టెన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, త్రీ ఆఫ్ పెంటికల్స్. ఓకే, అన్నీ కూడా పెంటికల్స్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, ఫోర్ ఆఫ్ స్పేడ్స్, ద ఫోర్, సిక్స్ ఆఫ్ ప్యాంట్స్, టెన్ ఆఫ్ ప్యాంట్స్. ఓకే, మీ పార్ట్నర్ అయితే మనీ మైండెడ్ అనమాట. ఇక్కడ మనం ఇంక వేరే ఏమీ కూడా చెప్పనవసరం లేదు. పూర్తిగా మనీ మైండెడ్తో, స్వార్థమైన బుద్ధితో ఇక్కడ తన ఫ్యామిలీ కోసం టెన్ ఆఫ్ పెంటికల్స్, లేదంటే ఇక్కడ మనీ గురించే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం, కానీ మనీ గురించే మీ రిలేషన్ కావాలి అని ఉన్న హ్యాండిల్ చేయలేకపోవడం. ఎందుకంటే తను కెరియర్ పరంగా మీతో ఉంటే బ్యాలెన్స్ చేసుకోలేరు. దానివల్ల ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ పెంటికల్స్, తన స్వార్థం చూసుకుని ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, మీ రిలేషన్ నుంచి అయితే వాకౌట్ అయిపోయారు అనమాట. అంటే ఇక్కడ పాస్ట్లో మీరు వేరే అదర్ పర్సన్లో ఎవరి లైఫ్లోకి వెళ్తే తన లైఫ్ అనేది బాగుంటుంది కెరియర్ పరంగా, ఎవరిని చూస్ చేసుకుంటే తనకి బెస్ట్, ఎందుకంటే తను తీసుకునే ఛాన్స్ ఏదైతే ఉందో, తను తీసుకునే డిసిషన్ ఏదైతే ఉందో పాస్ట్లో అది తనకి హ్యాపీనెస్ని ఇచ్చేది అయి ఉండాలి. అంటే ఇక్కడ పూర్తిగా స్వార్థంగా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, అంటే ఇక్కడ మీరు ఏమైపోయినా పర్వాలేదు అని స్వార్థం అనేది చూసుకునే వ్యక్తి అయితే మీ రిలేషన్ నుంచి అయితే వాకౌట్ అయిపోయారు అనమాట. ఇక్కడ మీ ప్రేమని, మీ మాటల్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి అయితే వేరే లైఫ్లోకి వెళ్ళారు, స్టెప్ అనేది తీసుకున్నారనమాట. వాళ్ళతో లైఫ్ అనేది న్యూ బిగినింగ్ చేశారు ఈ వ్యక్తి పాస్ట్లోని.
మనకి ఎక్కువగా పెంటికల్స్ వచ్చాయన్నమాట. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. 19 కార్డ్స్‌లో 9 కార్డ్స్ పెంటికల్స్ వచ్చాయి. ఈ ఎనర్జీస్ ఎవరికి అందుతాయో తెలీదు కానీ, మీ పర్సన్ అయితే పూర్తిగా స్వార్థం అనమాట. అంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉంటే చాలు. ఇలాంటి మైండ్ సెట్ అనమాట ఈ వ్యక్తిది. అంటే ఇక్కడ స్వార్థానికి పేరు పెడితే అది మీ పర్సనే. మనకు అదే తెలుస్తుంది ఇక్కడ. పాస్ట్‌లో ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో ఏమి చేసినా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, మీ పార్ట్నర్ దగ్గర మీరు తగ్గుతూ, భరిస్తూ వచ్చారనమాట. చూసారు కదా ఎంత బర్డెన్‌గా ఫీల్ అయ్యారో ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినా, మనీ మైండెడ్‌గా బిహేవియర్ చేసినా, లేదంటే ఇక్కడ మనీ కోసం వేరే వారి లైఫ్‌లోకి అంటే వాళ్ళు మీకన్నా బెటర్ చాయిస్ అని చెప్పి వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన తను ఏ విధంగా మీతో రూడ్ బిహేవియర్ చేసినా కూడా మీరు భరిస్తూనే వచ్చారనమాట. ఇంత భరించలేని బాధ ఉన్నా కూడా మీరు భరిస్తూనే వచ్చారు మీ పర్సన్‌ని మీరు పాస్ట్‌లోని. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో మీకు మాట్లాడే ఛాన్స్ అనేది ఇవ్వలేదనమాట. మీతో టైం కూడా ఈ వ్యక్తి స్పెండ్ చేయలేదు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి నుంచి మీకు ఎటువంటి లవ్ ఎఫెక్షన్ అనేది కూడా దొరకలేదనమాట. చూసారు కదా ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి మనీ తప్ప ఏమీ కనిపించట్లేదు. అంటే ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యే వ్యక్తి కాదనమాట. పూర్తిగా మనీ మైండెడ్ ప్రాక్టికల్ పర్సన్, మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. ఇక్కడ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ నుంచి మీరు ఏదైతే ఆశించారో ఆ లవ్ అనేది మీకు దొరకకపోయినా, అంటే మీరు మీ పార్ట్నర్కి ఎంత లవ్ ఇచ్చారో అంత లవ్ మీ పార్ట్నర్ నుంచి మీకు దొరకకపోయినా కూడా మీరు మీ పార్ట్నర్ విషయంలో అంతే అఫెక్షన్ అనేది చూపిస్తూ ఉండేవారు అనమాట. అదే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉండేవారు. ఈ వ్యక్తికి మీరు అంత ప్రయారిటీ అనేది ఇచ్చారనమాట. ఎంత బర్డెన్‌గా ఫీల్ అవుతున్నా కూడా, ఈ వ్యక్తి బిహేవియర్ ఈ విధంగా ఉన్నా కూడా. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పి మీరు అనుకున్నా కూడా. ఎందుకంటే ఎంత బాధ మీకు ఇచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయలేరు అనే కదా మీరు ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయినా కూడా మీరైతే ఈ రిలేషన్ కావాలి, నా పర్సన్ నాకు కావాలి అని చెప్పి మీరు ఈ బాధనంతా భరిస్తూ వచ్చారనమాట పాస్ట్‌లోని. బట్ ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీకు అంత ప్రయారిటీ అనేది ఇవ్వలేదు. మనీకే ప్రయారిటీ ఇచ్చారనమాట. ఇక్కడ ఫ్యామిలీ పరంగా ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా లాస్ట్‌కి మీ పార్ట్నర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనీకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారనమాట. ఈ మనీ కారణం వల్లే మిమ్మల్ని మీ రిలేషన్‌ని వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. మిమ్మల్ని మీ పార్ట్నర్‌ని దూరం చేశారు. అలాగే మీ పార్ట్నర్ కూడా ఈ మనీ కారణంగానే మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయారనమాట. మీ ఇద్దరి మధ్యన ఏ డిస్కషన్ జరిగినా కూడా మీరే ఫస్ట్ తగ్గుతూ మీ పార్ట్నర్ దగ్గర బెండ్ అవుతూ సారీ చెప్తూ ఉండేవారు మీరు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చెయ్యట్లేదు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీపై కేరింగ్ లేదు అని తెలిసినా కూడా మీరు చాలా సఫర్ అవుతూ ఆ బాధనంతా భరిస్తూ ఉన్నారనమాట పాస్ట్‌లోని. ఇక్కడ మనకి వ్యాన్స్ వచ్చింది. అంటే ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుని వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళి మిమ్మల్ని నిర్లక్ష్యం అనేది చేశారనమాట. ఇలా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని దూరం పెట్టాలి, మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఆలోచనలు ఈ వ్యక్తికి ఉన్నాయి అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు మీ పార్ట్నర్ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోయారనమాట. బట్ మీ ఇద్దరి మధ్యన
ఎన్ని గొడవలు పాస్ట్‌లో జరిగినా అది మనీ పరంగా అవ్వచ్చు. అంటే ఇక్కడ మనీ పరంగా మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదని చెప్పి, లేదంటే ఇక్కడ సొసైటీ పరంగా, లేదంటే వేరే వేరే కారణాలు మీతో చెప్తూ, మీ ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా డిస్కషన్ జరుగుతూ ఉన్నా కూడా, మీరు ఆ బాధలన్నీ కూడా భరిస్తూ వచ్చారనమాట. బట్ చివరికి ఈ వ్యక్తి లైఫ్‌లో వేరే వ్యక్తి ఉన్నారు అని చెప్పి మీకు తెలిసిన తర్వాత, అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి మీకు తెలిసిన తర్వాత, మీ ఇద్దరి గొడవకి కూడా మూడో వ్యక్తి కారణమైనప్పుడు మీరు తట్టుకోలేకపోయారనమాట. అంటే ఈ వ్యక్తి వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు. చూసారు కదా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. అంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి వల్ల మీరు ఎన్ని ఫేస్ చేసినా కూడా అవన్నీ కూడా మీరు తట్టుకుని వచ్చారు, భరించారు. కానీ మీ ఇద్దరి మధ్యన వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు అనగానే మీరైతే తట్టుకోలేకపోయారనమాట. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మీరు ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయారు పాస్ట్‌లోని. మీ పర్సన్‌కి మీరు ఎంత దగ్గర అవ్వాలి అని చెప్పి మీరు ట్రై చేసినా కూడా పాస్ట్‌లో మీ పర్సన్ మాత్రం మీకు దూరం అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తూనే ఉండేవారనమాట. అంటే పాస్ట్‌లో మీ పార్ట్నర్ రిలేషన్స్ అనేవి డ్రెసెస్ ఏ విధంగా అయితే మారుస్తారో ఆ విధంగా మారుస్తూ ఉండేవారనమాట. ఈ వ్యక్తి చాలా ఈజీగా రిలేషన్ పరంగా మనుషుల్ని మారుస్తూ ఉండేవారు. ఈ వ్యక్తి బిహేవియర్ అలాంటిదనమాట పాస్ట్‌లో. అంటే ఈ వ్యక్తికి మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. అంటే ఇక్కడ మనీ పరంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళతో రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం. ఈ విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఉండేదనమాట తిన అవసరాలు తీర్చుకోవడం కోసం. అంటే వాళ్ళపైన కూడా జెన్యూన్ లవ్వా అంటే కాదు. ఈ వ్యక్తి అవసరాలు తీర్చుకోవడం కోసమే ఈ వ్యక్తి వేరే వేరే రిలేషన్‌లోకి వెళ్ళేవారనమాట. ఇక్కడ ఈ వ్యక్తికి మీరు కాకుండా ఒకరు, ఇద్దరు ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్నారు అనేది మీకు తెలుసు. బట్ ఈ వ్యక్తి లైఫ్‌లో ఇంకా చాలామంది పాస్ట్‌లో అయితే రిలేషన్ పరంగా మెయింటైన్ చేశారనమాట ఈ వ్యక్తి. పాస్ట్‌లో మీరు ఈ వ్యక్తికి లైఫ్ అంటే ఏంటి అని మీరు అర్థమయ్యేలాగైతే చెప్పడానికైతే ట్రై చేశారు. ఇక్కడ చూసారు కదా డాగ్ అంటే మంచి కోరే వ్యక్తి. అంటే మీ పర్సన్ మంచి కోరే వ్యక్తిలాగా మీరైతే ఈ స్టెప్ ఏదైతే తీసుకుంటున్నారో తను చేసే బిహేవియర్ ఏదైతే ఉందో అది మార్చడానికైతే ట్రై చేశారు. అయినా కూడా ఈ వ్యక్తికి అర్థం కాలేదన్నమాట. మీరు ఇంకా మౌనంగా ఉండడమే బెస్ట్ అని చెప్పి మీరైతే అనుకున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ తనకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మీ మనస్సంతా అనేది మీరు కోల్పోవడం తప్ప ఇంకా ఎటువంటి యూజ్ అనేది ఉండదు అని చెప్పి మీకైతే పూర్తిగా అర్థమైపోయిందనమాట. ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల మీరు నైట్ నిద్రపోకుండా మీలో మీరే ఏడుస్తూ ఎవరికి కూడా తెలియకుండా చాలా స్ట్రగుల్ అయ్యేవారనమాట పాస్ట్‌లో. ఇక్కడ మనకి స్వార్డ్స్ వచ్చినాయి. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మీరు మీ లైఫ్‌లో యాక్సెప్ట్ చేసినందుకు మీరు చాలా సఫర్ అయ్యారనమాట. అంత బాధ ఉన్నా కూడా కొంతమంది అయితే డేలో ఎవరికీ కూడా తెలియకుండా అంటే మీ బాధ ఎవరికీ కూడా తెలియకూడదు అని చెప్పి అందరి ముందు మీరైతే హ్యాపీగా ఉన్నట్టు, నవ్వుతూ ఉన్నట్టయితే మీరు నటించేవారనమాట. ఇక్కడ కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ ఎదురుగుంటా మీరు హ్యాపీగా ఉన్నట్టు నటించేవారనమాట. మీరు నైట్ ఇంత బాధపడుతున్నా కూడా. ఇప్పటికీ కూడా మీరు రోజు అంతా కూడా హ్యాపీగా ఉన్నా కూడా డేలో నిద్రపోయే టైంలో అయితే మీరు మీ పార్ట్నర్ మీకు చేసిన మోసం ఏదైతే ఉందో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వ్యాండ్స్ అది మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదనమాట.
మీ లైఫ్లో మీ మీద మీకే చిరాకు పుట్టే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది చేశారు ఫాస్ట్లోని. అంటే అలాంటి వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల మీ మీద మీకే చిరాకు అనేది కూడా కలిగిందనమాట పాస్ట్‌లో. అలాగే కొంతమందికైతే ఈ వ్యక్తి బిహేవియర్ మనీ మైండెడ్ కదా! ఇలాంటి బిహేవియర్ వల్ల లైఫ్ లాంగ్ మీతో ఈ వ్యక్తి అయితే ఉండరు అని చెప్పి మీకు తెలిసినా కూడా, ఈ వ్యక్తిపై మీకున్న ప్రేమ అనేది వదులుకోలేకపోయారనమాట. మర్చిపోలేకపోయారు. అంటే ఆ వ్యక్తిపై మీరు పెంచుకున్న ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమని అలాగే వారి జ్ఞాపకాలని మీరైతే తలుచుకుంటూ, ఆలోచిస్తూ, బ్రతుకుతూ ఉండే విధంగా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేశారనమాట ఫాస్ట్‌లోని. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తి వల్ల మీరు నరకం చూసారు ఫాస్ట్‌లో. ఈ విధంగా ఇంత సఫర్ అవుతూ, ఈ విధంగా బోర్డన్‌గా అయితే భరించారనమాట మీరు. ఇక్కడ చూసారు కదా, టెన్షన్, ఆందోళన, అలజడ. అంటే ఈ వ్యక్తి ఎప్పుడు మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతారో, ఎప్పుడు మీతో డిస్కషన్ చేస్తారు, ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మీ విషయంలో, ఎప్పుడు ఏ విధమైన డిసిషన్ అనేది తీసుకుంటారో మీకోసం. కన్‌ఫ్యూజనెస్‌లో ఉంటూ, భయపడుతూ, టెన్షన్‌తో ఉండేవారనమాట మీరు. ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్నప్పుడు పాస్ట్‌లోని. ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎక్కువగా భయం, బాధ, ఆందోళన, టెన్షన్ ఇదే ఎక్కువగా ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు చూసారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తిని మీరు మీ ప్రపంచం అని చెప్పి, మీ సర్వస్వం అని చెప్పి మీరు అనుకునే ప్రేమించారు ఈ వ్యక్తిని. బట్ ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు, మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేసినప్పుడు ఆ నరకం ఏంటి అనేది మీకు బాగా అర్థమైందనమాట. అంత పెయిన్‌ఫుల్ ఎనర్జీలో అయితే మీరు పాస్ట్‌లో ఉన్నారు. తర్వాత మీలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ కాలం అనేది మీలో చేంజెస్ అనేది తీసుకొచ్చింది. మీరు మీ లైఫ్‌లో చేయలేనిది, అంటే మీ కంట్రోల్‌లో లేనిది, మీరు మార్చలేని విషయాల గురించి, అంటే ఇక్కడ మీ పర్సనల్ విషయంలో మీరు ఎంత ట్రై చేసినా కూడా మార్పు అనేది తీసుకురాలేకపోయారు కదా! మీ పర్సన్‌లో ఆ చేంజెస్ అనేవి రాలేదు కదా! ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ టైంని వృధా చేయడం కంటే, మీరు చేయగలిగే, మీ కంట్రోల్‌లో ఉండే, అంటే మీరు మార్చగలిగేది మీ ఆలోచనలు, వాటిని మార్చాలి అని చెప్పి మీరైతే అర్థం చేసుకున్నారనమాట ఫాస్ట్‌లోని. అంటే మీ లైఫ్‌లో మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో, దాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పి మీరైతే డిసిషన్ అనేది తీసుకున్నారనమాట. అంటే మీ లైఫ్‌కి మీరే జస్టిస్ అనేది చేసుకోవాలి అని చెప్పి మీరు డిసిషన్ అనేది తీసుకున్నారు ఫాస్ట్‌లోని. నాకంటూ సొసైటీలో మంచి గుర్తింపు ఉండాలి. కెరియర్ పరంగా నేను మంచి పొజిషన్‌లో ఉండాలి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. నన్ను చూసి ఎదుటి వాళ్ళు అసూయపడే విధంగా నేను మారాలి. ఫ్యూచర్‌లో నా పర్సన్ నన్ను చూసినా కూడా అసూయపడే విధంగా నేను ఉండాలి. నన్ను మిస్ చేసుకున్నందుకు బాధపడే విధంగా నేను మారాలి అని చెప్పి మీరైతే చాలా స్ట్రాంగ్‌గా చేంజ్ అయ్యారనమాట. ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించి ఒక స్టెప్ అనేది ముందుకు వేశారు. మీ లైఫ్‌లో ఒక స్టెప్ అనేది తీసుకున్నారనమాట. మీరు మీ గురించి, మీ కెరియర్ గురించి. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక్కసారి అబద్ధం చెప్తే మీరు ఏదో అనుకోవచ్చు. కానీ ప్రతిసారి కూడా మీకు అబద్ధాలు చెప్తూనే వచ్చేవారనమాట పాస్ట్‌లోని. అంటే ఈ వ్యక్తిపై మీకున్న నమ్మకం అనేది కూడా పోగొట్టుకుంటూ వచ్చారు. చివరికి ఆ వ్యక్తిపై మీకు విలువ కూడా లేకుండా పోయిందనమాట. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు పాస్ట్‌లోని. మీ లైఫ్‌లో మీరైతే ప్రెజెంట్ సరైన నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి వల్ల ఏదైతే స్ట్రగుల్ అయ్యారో ఆ బాధ అనేది మీకు మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళేలాగా స్ట్రాంగ్‌గా మీరు
మీ గురించి మీరు డిసిషన్ అనేది తీసుకునేలాగా చేసిందనమాట. అంటే ఇక్కడ పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ విషయంలో తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అది మీకు బాధని కలిగించింది. బట్ మీరు కెరియర్ గురించి మీ గురించి మీరు తీసుకున్న డిసిషన్ అనేది మీరు సొసైటీలో మంచి గుర్తింపు ఉండేలాగా ఇక్కడ మీరు మీ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడే విధంగా మీరు అన్నీ కూడా హ్యాండిల్ చేయగలరు. ప్రతిదీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు. ఈ విధంగా అయితే మీరు తీసుకున్న నిర్ణయం అనేది మీ లైఫ్లో ఒక బెస్ట్ డిసిషన్గా మారిందనమాట. ఎందుకంటే మీరు ఫాస్ట్లో మీపై ప్రేమ లేని వ్యక్తి దగ్గర మీరు ఆ ప్రేమను ఆశించడం కూడా మీ పిచ్చితనమే అనే విధంగా మీరైతే ఆలోచించి మీరు సైలెంట్ అయిపోయారనమాట. అయిపోయి మీ కెరియర్ గురించి అయితే మీరు ఆలోచించుకుని ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు. మీ లైఫ్కి ఒక ఛాన్స్ అనేది మీరే తీసుకుని సక్సెస్ అనేది చేసుకున్నారనమాట. మీ లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది. మీ లైఫ్లో మీరు ఏది కూడా హ్యాండిల్ చేయలేరు. ఇక్కడ కెరియర్ పరంగా అలాగే ఇక్కడ ఫ్యామిలీ పరంగా మీరు ఏది కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు. మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ అనేది చూడలేరు. ఎందుకంటే మీరు తీసుకునే డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాంగ్ డిసిషన్సే తీసుకుంటారు అని చెప్పి వ్యక్తి అయితే అనుకున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తిని కదా మీరు డిసిషన్ తీసుకున్నారు ఫాస్ట్లో, అంటే ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేశారు కదా, అంటే ఈ వ్యక్తి మీకు రాంగ్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు. అందుకనే మీరు ఏది కూడా కరెక్ట్ డిసిషన్ తీసుకోరేమో ఈ విధంగా అయితే మీ విషయంలో ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట ఫాస్ట్లో. బట్ ఇప్పుడు మీరు ఈ విధంగా మారారు. మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ అనేది చేసుకునే ఛాన్స్ అనేది మీరే తీసుకొచ్చుకున్నారనమాట మీరు తీసుకునే డిసిషన్ వల్ల. 3 ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనకి. ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా అసూయగా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మామూలుగానే స్వార్థం ఎక్కువ ఈ వ్యక్తికి. అలాంటిది మీరు ఈ విధంగా మీ లైఫ్లో ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు అని చెప్పి వ్యక్తి అయితే అనుకోలేదనమాట. ఎందుకంటే మీరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పి వ్యక్తి అయితే అనుకున్నారు కదా పాస్ట్లోని. బట్ మీరు ఎప్పుడైతే ఈ విధంగా మీరు కెరియర్ పరంగా మీ లైఫ్ అనేది బిజీగా ఉంటూ ఫ్యామిలీ పరంగా మీరు సపోర్ట్ చేస్తూ అన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగలిగి ఏ విధంగా అయితే మీ లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఇక్కడ వేరే వారు మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరితో కూడా మీరు హ్యాపీగా లైఫ్ అనేది ఎప్పుడైతే లీడ్ చేస్తున్నారో బిజీగా ఉంటూ కెరియర్ పరంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూసి షాక్ అయిపోయారనమాట. ఎందుకంటే మీరు మీ బాధను కూడా మీరు ఒక ఆపర్చునిటీగా మీరైతే మార్చుకుని మీ లైఫ్లో మీరైతే సక్సెస్ అయ్యారనమాట. అంటే మీ బాధని మీరు ఒక ఛాన్స్గా తీసుకున్నారనమాట. తీసుకుని సక్సెస్ అయ్యారు మీరు. అంటే ఈ విధంగా మీరు సఫర్ అవుతూ మీ చేతుల్లో ఏది లేదు అని చెప్పి మీరు అనుకోకుండా స్టెప్ అనేది తీసుకుని ఒక గుడ్ డిసిషన్ అనేది తీసుకుని మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ అనేది చేసుకుంటూ ఎప్పుడైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసి షాక్ అయిపోతున్నారు అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వ్యక్తి మీ లైఫ్లో మీరు ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ అనేది గడుపుతారు, మీ లైఫ్ అనేది ఇంత పాజిటివ్గా చేంజ్ అవుతుంది, కాలంతో పాటు మీరు కూడా ఇంత మెచ్యూర్డ్ పర్సన్గా మారతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకోలేదనమాట. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఈ వ్యక్తి అయితే ఈ విధంగా కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట. అంటే మీలాంటి పర్సన్ని చూస్ చేసుకోలేదు కదా, మిమ్మల్ని ఒక ఆప్షన్గా అనుకున్నారు కదా ఈ వ్యక్తి పాస్ట్లోని. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈ విధంగా డల్ ఫేస్ తోటి కన్ఫ్యూజనెస్ తోటి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ మిమ్మల్ని చూస్తూ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, అంటే ఎవరైనా మీ గురించి చెప్తుంటే విని ఈ వ్యక్తి అయితే ఒకవైపు అసూయపడుతున్నారు, ఒకవైపు షాకింగ్లో కూడా ఉన్నారనమాట. ఏంజల్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, మీరు వరి అవ్వద్దు,
చెప్పాను కదా, ఆపర్చునిటీ మీ లైఫ్లో ఇంకా మీకు కెరియర్ పరంగా మంచి ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. ఇప్పుడున్న లైఫ్ కన్నా మీరు ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయబోతున్నారు అని ఏంజల్స్ అయితే మీకు చెప్తున్నారు. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, చాలా యాక్యురేట్గా వస్తుంది. వెయిట్ చేయండి, మీ లైఫ్లో ఇంకా న్యూ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. మిమ్మల్ని మిస్ చేసుకున్న వ్యక్తి అన్లక్కీ అనే విధంగా మీరు ఇంకా మారబోతున్నారు. మీ లైఫ్లో మీరు సక్సెస్గా. మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నేబర్స్, కొలీగ్స్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకోండి. మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోయారు అని చెప్పి బాధపడుతున్నారో అది మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే విధంగా అయితే ఏంజల్స్ అయితే చేయబోతున్నారనమాట. ఇక్కడ రిలేషన్ పరంగా కూడా అంటే ఈ వ్యక్తి మీరు ఎలాంటి వారు, మీరు ఎంత బెస్ట్ పర్సన్, ఇవన్నీ కూడా తెలుసుకుని చాలా గిల్టీ ఫీల్ అవుతూ మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. అంటే మీరు కోల్పోయిన రిలేషన్ ఏదైతే ఉందో అది కూడా త్వరలో మీ దగ్గరికి అయితే రాబోతుంది. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా మీరు ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో అవి కూడా ఆపర్చునిటీస్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తాయన్నమాట. వచ్చే విధంగా అయితే ఏంజల్స్ అయితే చేస్తారంట అన్నీ కూడా. అంటే మీరు ఏదైతే బాధపడుతున్నారో మీ లైఫ్లో కోల్పోయారు అని చెప్పి అవన్నీ కూడా మీకు తిరిగి ఇస్తాను అని చెప్పి ఏంజల్ అయితే చెప్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఎందుకంటే మీరు చాలా గ్రేట్గా మీ లైఫ్లో మీరైతే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారనమాట. పాస్ట్లో ఏదైతే ఆగిపోయిందో మీ లైఫ్ అక్కడితో మీరు ఆగిపోకుండా మీ లైఫ్ అనేది పాజిటివ్గా చేంజ్ చేసుకుని మంచి బెస్ట్ డిసిషన్ అనేది తీసుకుని మీ లైఫ్కి మీరే ఒక ఛాన్స్ అనేది ఇచ్చుకున్నారనమాట. కెరియర్ పరంగా చాలా పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసి అసూయ పడే విధంగా మీరు మారాలి అని చెప్పి పాస్ట్లో ఏ విధంగా అయితే అనుకున్నారో ప్రజెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారనమాట. షాక్ అవుతున్నారు మీ బిహేవియర్కి, మీ సక్సెస్ఫుల్ లైఫ్ని చూసి. ఇదే కదా మీరు కూడా మీ పర్సన్ నుంచి కోరుకున్నది. అంటే ఆ వ్యక్తి చేసిన బిహేవియర్కి అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. ఇంకా మీరు కెరియర్ పరంగా మీ లైఫ్లో ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లోకి రావాలి. ఏంజల్స్ హెల్ప్, యూనివర్స్ హెల్ప్ అనేది మీకు అందాలి అని చెప్పి మీరైతే యూనివర్స్ని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.